చాలామందికి చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ హెడేక్ అనేది నార్మల్గా వస్తూ ఉంటుంది. సో హెడేక్ అనేది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చినా ఓకేనా? అది రెగ్యులర్గా వస్తే అంటే హెడేక్ ఇన్నిసార్లు వస్తే మీరు డేంజర్ జోన్లో ఉన్నారు అని తెలియడానికి ఏంటి ప్రధానమైన లక్షణం? తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. మామూలు తలనొప్పి లేని మనిషి ప్రపంచంలో ఎవడు ఉన్నాడు? పొద్దున్న లేస్తే తలనొప్పులు అంటారు. మన పని ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, మళ్ళీ ఏం బాబు మళ్ళీ క్యాన్సర్ అంటారా ఏమో అనే ఒక భయం. సో ఏ తలనొప్పి మనం క్యాన్సర్గా అనుకోవాలి అంటే, ఏ తలనొప్పి అయితే ఎర్లీ మార్నింగ్ హెడేక్, మనిషి మార్నింగ్ ఉదయం లేవంగానే ఫ్రెష్గా ఉంటుంది. మామూలుగా అందరం లేవంగానే హ్యాపీగా ఉంటాం. ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఎవరికైతే వస్తుందో దట్ ఈజ్ అన్ రెడ్ ఫ్లాగ్. ఆ తలనొప్పితో పాటు వాంతులు వస్తే ఇంకో రెడ్ ఫ్లాగ్. ఆ వాంతి రాగానే ఆ తలనొప్పి నెమ్మది తగ్గుతుంది కొంచెం. సో దట్ ఈస్ అనదర్ ఇండికేషన్ దట్ ప్రెషర్ ఈస్ మోర్. ఇంకా దాంతోపాటు కళ్ళు బైర్లు కమ్మడము, వాంతులు, అవన్నీ మిగతా లక్షణాలు ఉంటే అదొక తలనొప్పి. చాలా కారణాలు ఉంటాయి తలనొప్పికి. హైపర్ టెన్షను, మైగ్రేను, పంటి నొప్పి, కంట్లో అయిన ప్రాబ్లం ఉన్న తలనొప్పి వస్తుంది, సైనసైటిస్, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే తలనొప్పి కాజ్ చేయొచ్చు. సో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఒక రకమైన తలనొప్పిని కలుగజేస్తుంది. ఆ యొక్క తలనొప్పి అయితే ఎర్లీ మార్నింగ్ హెడేక్, దాంతోపాటు వచ్చే వామిటింగ్స్, దాంతోపాటు కళ్ళు బయర్లు కమ్మడం. రైట్. సో ఇవన్నీ లక్షణాలు ఉంటే వెంటనే సంప్రదించాలి. సో అప్పుడు ఏం చేయాలి? పేషెంట్ ఈ లక్షణాలు రాగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చెప్పాలి, విశదీకరించి చెప్పాలి. ఎప్పుడు వస్తుంది తలనొప్పి, ఎటువైపు ఉంది, ముందు భాగంలో ఉందా, వెనక ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, ఏం చేస్తే తగ్గుతోంది, అవన్నీ లక్షణాలుగా డాక్టర్ కనుక విశదీకరించగలిగితే కనుక డాక్టర్ ప్రాథమికంగా నిర్ధారణకు వస్తాడు. ప్రాబబ్లీ ఈయనకు పేషెంట్కి లోపల ఏదో బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది అని. సో అప్పుడు ఏం చేస్తారు డాక్టర్ గారు? ఎక్కడ ఉంది, ఎంత ఉంది, అసలు ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. దానికి ఇలా నిర్ధారించుకుంటారు, కొన్ని చిన్న చిన్న టెస్టులు ఉంటాయి. అంటే మేము కళ్ళలో లైట్ వేసి చూస్తాం. బేసిక్ ఏంటంటే ప్యాపిలిడిమా అంటారు. అంటే కంట్లో ఒక కంటి పాప ఉబ్బు ఉంటుంది వీళ్ళలో. సో దట్స్ వన్ మోర్ సైన్ డాక్టర్ చెక్ చేసేది. రెండోది ఏంటంటే పవర్ టెస్ట్ చేస్తాడు. రైట్ సైడ్ గ్రిప్ ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ గ్రిప్ ఎలా ఉంది. అంటే రైట్ సైడ్ గ్రిప్ ఏం లూజ్గా ఉందనుకోండి, మేబీ లెఫ్ట్ సైడ్ ట్యూమర్ అన్నట్టు మేము అనుకుంటాం అనమాట. ఇవన్నీ అంటే లోకలైజేషన్. తర్వాత ఏం చేస్తాము? మనకు స్కానింగ్ కావాలి. మనకు రెండు ప్రధానమైన స్కానింగ్లు ఒకటి ఏంటంటే సిటీ స్కాను, ఎంఆర్ఐ. సిటీ స్కాన్ ఎందుకు చేస్తామంటే ప్రిలిమినరీగా తెలిసిపోతుంది. అది లిటిల్ చీపర్, ఆల్సో వైడ్లీ అవైలబుల్. తర్వాత సిటీ స్కాన్లో కనుక ట్యూమర్ ఉంది అని మనకు తెలిసిన తర్వాత వీల్ గో ఫర్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐ చాలా క్లియర్గా తెలుస్తుంది ఎంత ఉంది, ఎక్కడ ఉంది, దాని పక్కన ఏమైనా రక్తనాళాలు ఉన్నాయా, దానికి ఆపరేషన్ చేయొచ్చా, ఎంత సైజు ఉంది, షేపు, అవన్నీ ఏంటంటే మా ఆపరేషన్ చేయడానికి మాకు అవసరం అవి. అది చేసిన తర్వాత దెన్ విల్ డిసైడ్ వెదర్ పేషెంట్కి ఆపరేషన్ అవసరమా, మందులతో తగ్గుతుందా అని నిర్ధారించుకున్న తర్వాత ఫర్దర్గా ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవుతాం.